హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ట్రంప్ టారిఫ్ గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు పెంచుతూ వెళ్ళడం. గతంలో ఈ ఈ ఇప్పుడు ఇరాన్, భారత్ ఏదైతే ఉందో ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలుంటే 25% టారిఫ్ వేస్తానని, భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను ట్రంప్ బెదిరియడం, రష్యాతో కూడా వాణిజ్య సంబంధాలుంటే టారిఫ్ విధిస్తానని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో పాటు గోల్డ్, సిల్వర్ రేట్లు గత 3, 4 ఏళ్లుగా విపరీతంగా పెరుగుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సిల్వర్ రేటు ఒకే రోజు 15,000 పెరగడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఈ ట్రంప్ టారిఫ్ పేరే ట్రంప్ టారిఫ్‌గా మారిపోయింది. ఎందుకిలా? కరెక్టే. అంటే ట్రంప్ ఈ సెకండ్ టర్మ్‌లో చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తారు గ్లోబల్ పాలిటిక్స్‌లో. ముఖ్యంగా అతను రష్యా, ఇండియా, రష్యా, యుక్రెయిన్, ఆహ్, ఇజ్రాయెల్ ఈ ఓకే. ఈ కాంబినేషన్‌లో అతను చాలా యాక్టివ్ స్టెప్స్ తీసుకోవడం చూస్తున్నాం మనం. యుక్రెయిన్ మీద రష్యాను అగ్రెషన్ చేయడం. దాంతో రష్యా నుంచి ఎవరైతే ట్రేడ్ సంబంధాలు పెట్టుకుంటున్నారో వాళ్ళ మీద గట్టిగా టారిఫ్ వేయాలని అది మనం చూస్తున్నాం. గత ఆల్మోస్ట్ 1 ఇయర్‌గా మనం మనం దాన్ని భరిస్తున్నాం. ఆ బెదిరింపులు భరిస్తున్నాం. కొంచెం యాక్షన్ కూడా చూస్తున్నాం గ్రౌండ్‌లో. పూర్తిగా అది రోల్ ఔట్ అవ్వలే యాక్షన్. కానీ మనకు కాన్స్టెంట్ థ్రెట్ అయితే ఉంది మనకి ఎప్పటికప్పుడు. ఇలా చేస్తే ఇంత వేస్తాం, ఇలా చేస్తే ఇంత వేస్తాం భయపెడుతున్నాడు అతను. ప్రపంచం మొత్తం మీద అతను టారిఫ్ వేసాడు. చైనా మీద నిజం. 200% అన్నాడు. అవును. మళ్ళీ తగ్గించాడు. వాళ్ళు పెంచారు. మొత్తం అన్ని దేశాల మీద అతను విపరీతంగా వేస్తాడు. దానికి కారణం యుక్రెయిన్‌ని సపోర్ట్ చేయాలి. ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేయాలి. వీళ్ళతో ఉన్న అగెయిన్స్ట్‌గా రష్యాతో ఫర్‌గా ఉన్న వాళ్ళని పెనలైజ్ చేయాలి. అలాగే ఇరాన్‌తో పాటు ఏమన్నా సంబంధం పెట్టుకుంటే వాళ్ళని కూడా అతను హార్ష్‌గా అవును. ట్రీట్‌మెంట్ చేయాలని అతను డిసైడ్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో గత మేబీ 1 వీక్ 10 డేస్‌గా అతను ఒక కొత్త అప్రోచ్ ఒక స్టేట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ అవును. కొంటోంది. అవును. మనకు యాక్చు ప్రధాన చమురు వనరు రష్యా. రష్యాని. అవును. దాదాపు మనం 50% మన రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. రష్యా నుంచి కొనుక్కుంటున్నాం మనం. కానీ మనం ఇండియా కూడా ట్రంప్ చెప్పిన థ్రెట్ కాకపోయినా అట్లీస్ట్ ఆ ప్రెషర్ మీద ఇండియా కూడా కొంచెం కట్టెసీ కోసం తగ్గించింది. మంత్ ఆన్ మంత్ మన ఇంపోర్ట్స్ రష్యాతో తగ్గాయి. హ్మ్. ఇప్పటికీ హై లెవెల్‌లో ఉన్నాయి మన ఇంపోర్ట్స్. కానీ ట్రంప్ ఏమంటాడంటే ఇంకా ఇండియా కొంటోంది కాబట్టి నేను ఇండియా మీద ఇది ఆపకపోతే ఇండియా నా మంచి ఫ్రెండ్, మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు ఓ పక్కన. హ్మ్. కానీ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే 500% టారిఫ్ వేస్తాను అని చెప్పి అతను గట్టిగా అనౌన్స్‌మెంట్ చేసాడు. 4 సార్లు కూడా చెప్పాడు అతను. అందరి ముందు మైకుల్లో తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నిటి చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు ఆల్రెడీ ఇండియాకి, యూఎస్‌కి మధ్య ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గత 1 మంత్‌గా వాషింగ్టన్‌లో అయ్యి, ఢిల్లీలో అవుతున్నాయి డిస్కషన్‌లు. ఇంక అగ్రీమెంట్ ఇవాళ రేపు అంటున్నారు. సడెన్‌గా ఇతను మధ్యలో దూరి మళ్ళీ నిజం. 500% టారిఫ్ వేసేస్తా అంటే, ఆ డిస్కస్ చేసే టీమ్‌కి పవర్ లేదని అర్థమవుతోంది. ఇతనేం చెప్తే వాళ్ళు అదే అంటారు అల్టిమేట్‌గా. ఇండియా మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఆ 500% టారిఫ్ గాని నిజంగా అది రియల్‌గా అతను ఇంప్లిమెంట్ చేస్తే, ఇంక ఇండియాకి, అమెరికాకి టారిఫ్ అది ట్రేడ్ కొలాప్స్ అని అనుకోవాలి. ఎందుకంటే ఒక $10 ఉండే ఐటెమ్‌ని అమెరికా వాళ్ళు $60 పెట్టి కొనరు కదా! ఓ టీ షర్ట్‌నో అవును. లేకపోతే ఏదో గూడ్స్‌ని. అలాగే మిగతా దేశాలు కూడా ఈ కైండ్ ఆఫ్ టారిఫ్ బర్డెన్‌ని భరించలేవు. అలా గాని జరిగితే మాత్రం ఇండియాకి అది పెద్ద సెట్ బ్యాకే. కానీ ఇండియాకి, అమెరికాకి ఉన్న ట్రేడ్ సంబంధాల్లో అమెరికా, ఇండియాకి 18% పార్ట్నర్ మాత్రమే. అంటే ఇండియాలో ఉన్న టోటల్ ఎక్స్‌పోర్ట్స్‌లో అవును. 18% మాత్రం అమెరికాకి వెళ్తాయి. మిగతా 82% మిగతా దేశాలకు వెళ్తుంది. చైనా ఎక్కువుంటదా అందులో? చైనా వాటా? చైనా ఉంది దాంట్లో. అవును. మరి ఎక్కువ లేదు. బిగ్గెస్ట్ అమెరికా, నెక్స్ట్ యూఏఈ. అవును. తర్వాత 8 దేశాలు 30% కాంట్రిబ్యూట్ చేస్తాయి మనకి. ఒక హ్మ్. దేశం 18%, 8 దేశాలు 32%. అంటే సగానికి సగం 9 దేశాలతో మనం ట్రేడ్ చేస్తున్నాం. మన ఎక్స్‌పోర్ట్స్ వెళ్తున్నాయి. హ్మ్. మిగతా 50% మిగతా దేశాలతో ప్రపంచంలో ఉన్న దేశాలతో వెళ్తోంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిజంగా కానీ ట్రంప్ కానీ ఆ 5% టారిఫ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఆ ఆ ఆ డెఫిసిట్‌ని భర్తీ చేయడానికి చాలా టైం పడుతుంది మనకి. అంటే మిగతా దేశాలు మనకి కొంచెం వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలి మన అవును. దగ్గర నుంచి. అంటే ఆ 18,000,000,000 $80,000,000,000 అంత ఈక్వివలెంట్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా నుంచి మిగతా దేశాలు భరించాలి. వాళ్ళ మార్కెట్ కూడా లిమిటెడ్‌గానే అవును. ఉంటుంది. వాళ్ళు సడెన్‌గా వాళ్ళు మనం ఇండియా అంటే ఆహ్, ఆర్డర్స్ ఎక్కువ ఇవ్వలేరు. అవును. కొంచెం ఓవర్ టైమ్ అది భర్తీ చేసుకోవచ్చు. మీరన్నట్టు కానీ ఇప్పుడు ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఎందుకింత అగ్రెసివ్ ఫస్ట్ మొదటిసారి వచ్చినప్పుడు 2016, 17 టైంలో మెక్సికో గోడ కడతాం అడ్డంగా. అంటే ఇవన్నీ చెప్పాడు. తర్వాత 21లో ఓడిపోయాడు. సెకండ్ టైమ్ నుంచి ఎందుకింత అగ్రెసివ్‌గా అన్ని దేశాల మీద చైనా మీద మీరన్నట్టు
పోటాపోటీగా పెంచుతూ వెళ్ళే టారిఫ్ వాళ్ళు పెంచరు. ఎందుకు ఇంత టారిఫ్‌ల మీద? ఈసారి ట్రంప్ వచ్చిన మెయిన్ ప్లాంక్ అంటే ఎలక్షన్‌లో వచ్చిన అతను మెయిన్ దాన్నేమంటారు బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్. బాగా అని అతను అంటే స్లోగన్. అమెరికాలో ఆల్రెడీ ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతోంది. మిగతా దేశం వాళ్ళందరూ అమెరికాకి వచ్చి వాళ్ళు ట్రేడ్ చేయడం, అమెరికా నుంచి ఏం కొనుక్కోకపోవడం అవన్నీ కొంచెం సగం ఫ్యాక్ట్సే అవి యాక్చువల్‌గా. అంటే అమెరికా నుంచి ఎక్స్‌పోర్ట్స్ తక్కువ. అమెరికాకి వచ్చే వాళ్ళు కొనడం ఎక్కువ అవుతాయి మిగతా దేశాల నుంచి. సో, అతను అలా కాదు ఇది మారాలి. మేము మేము వి కాంట్ బి ది ఓన్లీ బయర్. మీరు మా గూడ్స్ కూడా కొనాలి అని అతను మా గూడ్స్ కొంటే మా దాంట్లో ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. ప్లస్ మా మా ఎంప్లాయ్‌మెంట్ మా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అని అది మైండ్‌లో ఉంది అది. అందుకే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అతను ఆ దీంట్లో ఎలక్షన్ స్లోగన్‌లో వచ్చాడు ఈసారి. అతను సీరియస్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అది. అది నువ్వు గుర్తుపెట్టుకో. అతను చెప్పింది చేస్తున్నాడు యాక్చువల్‌గా. అతను అంటే ఇది చెప్పకుండా దీన్ని తీయలేడు టారిఫ్ ఇష్యూని. అతను ప్రెసిడెంట్ అవ్వక ముందే కూడా అతను టారిఫ్స్ ఇండియా హైయెస్ట్ టారిఫ్ కంట్రీ అని అతను కామెంట్ చేసేవాడు నవ్వుతూనే. అది మైండ్‌లో ఉంది. ఇండియా టారిఫ్స్ చాలా ఎక్కువ. అండ్ అమెరికన్ గూడ్స్ ఇండియాకి వస్తే టారిఫ్ చాలా ఎక్కువ కట్టాలి. ఓకే. ఇంతకుముందు మన గూడ్స్ అక్కడికి వెళ్తే తక్కువ టారిఫ్ పాస్ అయిపోయాయి. 0%, 5%, 10% పాస్ అయిపోయాయి మన గూడ్స్. మన ఎక్స్‌పోర్ట్సా? మన ఎక్స్‌పోర్ట్స్ అక్కడికి. సో, దేర్‌ఫోర్ ఇంబాలన్స్ చాలా ఎక్కువ ఉంది. అది కట్టేది ఆపాలి. అది గట్టిగా కంకణం కట్టుకున్నాడు. సో, ఈ 500% టారిఫ్ గాని నిజంగా అయితే మాత్రం ఇబ్బంది మన ఇండియాకి. కానీ లక్కీగా మన ఓన్ ఎకానమీ, మన ఓన్ కన్జంప్షన్, డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే మీరు, నేను, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అది ఆ బర్డెన్‌ని కొంచెం ఆఫ్‌సెట్ చేయగలదు. అంటే $80 బిలియన్ డెఫిసిట్‌ని ఈజీగా సగానికి సగం ఇండియా వాళ్ళే దాన్ని కన్జ్యూమ్ చేసి దాన్ని వాళ్ళు భర్తీ చేయగలరు. అందుకోసం గవర్నమెంట్ కూడా లాస్ట్ టైమ్ ఈ టారిఫ్ డిస్కషన్ ఏడాది నుంచి జరుగుతాయి మనకి గొడవలు. గొడవే యాక్చువల్‌గా. అందుకే జీఎస్టీ ఆప్టిమైజ్ చేయడం రేట్స్‌ని. అవును. మన అంతేకాకుండా టాక్స్ రేట్స్‌ని ఆప్టిమైజ్ చేయడం. మన ఫైనాన్స్ మినిస్టరు ఆహ్, ఆర్‌బీఐ రెపో రేట్‌ని కూడా తగ్గించడం. దీన్ని బట్టి సొసైటీలో డబ్బు ఎక్కువ మనం సప్లై చేయాలి. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళు ఖర్చు పెడతారు అని గవర్నమెంట్ గట్టిగా కంకణం కట్టుకుంది. దాని సగం ఉద్దేశం ఒకవేళ అమెరికా ఎక్స్‌పోర్ట్స్ కానీ మనకి ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ తగ్గితే మన లోకల్ కన్జంప్షన్ మనం సపోర్ట్ చేస్తుందని. అది చాలా వరకు సక్సెస్ అయింది ఇండియాకి. ఇన్‌ఫాక్ట్ ఈ కమింగ్ బడ్జెట్ ఫిబ్రవరి 1 బడ్జెట్ ఫస్ట్ అవ్వబోతుంది యూనియన్ బడ్జెట్. అక్కడ కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే టాక్సేషన్ ఇంకొంచెం సాఫ్ట్‌వేర్ చేయొచ్చు. టాక్స్ రేట్స్ ఇంకా దాన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్‌గా కామన్ మ్యాన్‌కి వెసులుబాటు పెంచే అవకాశం నాకు కనిపిస్తోంది దాంట్లో. గవర్నమెంట్ కూడా ఇది డెఫినిట్‌గా అది ఆపర్చునిటీ సీజ్ చేసి చేయాలి. చేస్తే అప్పుడు అందరం కూడా డెఫినిట్‌గా టారిఫ్ ప్రెషర్ మన మీద తగ్గుతుంది. అంతేకాకుండా 5% టారిఫ్ వేస్తారని కానీ నిజంగా వేస్తాడా? డౌటే అది. అవును. అది 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 మ్యాడ్‌నెస్. అది ఎవరు ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ ఎవరు చేయరు. అంటే టారిఫ్ వేస్తే నీ గూడ్స్ నాకు అక్కర్లేదు అని చెప్పడం యాక్చువల్‌గా అది. అప్పుడు ఇండియా కూడా వాళ్ళకి ఉల్టా టారిఫ్ వేస్తుంది. ఇద్దరు ట్రేడ్ ఆగిపోతుంది. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే వాళ్ళ గూడ్స్ అమ్ముకోవాలి. అలా అయ్యే అవకాశం తక్కువ అనిపిస్తుంది. సో, వెనిజులా విషయానికొద్దాం. వెనిజులాలో అంటే ఈ మంత్ స్టార్టింగ్‌లో అధ్యక్షుడినే ఏకంగా నిర్బంధించి మదురో అతను అక్కడ ఉపాధ్యక్షుడిని వేరే వాళ్ళని పెట్టేసి అంటే వెనిజులాలో డ్రగ్స్ రవాణాను అడ్డుకట్ట వేయడానికే ఈ పని చేసాం. శాంతి భద్రతలు డ్రగ్స్ అని ట్రంప్ చెప్తున్నాడు. కానీ వెనిజులా నుంచి అంటే ఆయిల్ కోసమే ఈ పని అని చెప్పి వస్తుంది. అంటే ఏది నిజం ఇందులో? వెనిజులాపై దాడి అమెరికా చేసిన దాడులు. అంటే ఏది నిజం గట్టిగా చెప్పడం కష్టం. కానీ మనం కొంచెం ఆలోచిస్తే ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తే అది ఆయిల్ అని మనం దాన్ని ఓకే. డిసైడ్ అవ్వచ్చు మనం. డ్రగ్స్ అది పెద్ద ఇష్యూ కాదు. యాక్చువల్‌గా అంటే డ్రగ్స్ వెళ్తున్నాయి. వెనిజులా నుంచి నార్కో సబ్‌స్టెన్స్ వెళ్తోంది. ప్రపంచం మొత్తం వెళ్తోంది. దానికోసం ఒక ప్రెసిడెంట్‌ని అటాక్ చేసి రాత్రి ఎత్తుకుపోయి అక్కడ జైల్‌లో పెట్టేసి అమెరికాలో అంత పనిష్మెంట్ ఇచ్చే పవర్ లేదు అమెరికాకి. అవసరం కూడా లేదు యాక్చువల్‌గా. కానీ అమెరికాకి కావాల్సింది ఆయిల్. ఇంకోటేమిటంటే వెనిజులాలో అమెరికా కానీ వాళ్ళు కానీ ఇంటర్వ్యూన్ అవ్వకపోతే చైనా వాళ్ళు వచ్చి అక్కడ చైనాతో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకున్న వెనిజులా వాళ్ళు. హ్మ్. సో, చైనా వెనిజులాతో కలిసి ఆయిల్ ట్రేడ్‌ని డిక్టేట్ చేస్తారు నంబర్ 1. డాలర్ వీక్ అవుతుంది అని అతని ఉద్దేశం. వెనిజులాలో అన్నీ ఉన్నాయా చమురు నిల్వలు? అంటే ఆయిల్ అంతగా ఉందా అంత? వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్, సౌదీ అరేబియా అండ్ మేబీ రష్యా ఓకే. ముగ్గురు కలిసిన దానికంటే ఎక్కువ ఉంది వెనిజులాలో. ఓకే. ఈ 3 దేశాల కంటే ఎక్కువ. బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్ వెనిజులాలో వెనిజులా. ఉన్నాయి ఓహ్! అక్కడ. సో, అది అది పెద్ద ఆయిల్‌కి గోల్డ్ మైన్. హ్మ్.
సో అక్కడ చైనా వాళ్ళు కానీ దిగిపోయి ఆల్రెడీ వాళ్ళు పెద్ద స్ట్రాంగ్ ఒప్పందంలో ఉన్నారు చైనా వెనుజులా కూడా. అంతేకాకుండా వాళ్ళ ట్రేడ్ని వాళ్ళ డాలర్ కాకుండా వాళ్ళ ఓన్ చైనీస్ యువాన్లోనూ లేకపోతే వేరే కరెన్సీలో చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది చేస్తే కానీ డాలర్కి ఆధిపత్యం పోతుంది గ్లోబల్గా. ఎందుకంటే ప్రపంచం మొత్తం ట్రేడ్ కరెన్సీ అంతా డాలర్. ఒక దేశం కూడా దేశం ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు డబ్బు కట్టేది డాలరే, వాళ్ళు తీసుకునే డాలరే, ట్రేడ్ నడిచేది కూడా నడిచేది డాలర్. కానీ వెనుజులా కానీ కట్ చేయకపోతే డాలర్ ఆధిపత్యం తగ్గిపోయేది. అందుకే బ్రిక్స్ అని ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఒక ఒరిజినల్గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా కాపాలి. 8 కంట్రీస్ ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ అయిపోయింది. అంటే 19 కంట్రీలు దాంట్లో చేరిపోయాయి. చాలా కంట్రీస్ ఉన్నాయి. కానీ బ్రిక్స్ అని అంటారు దాన్ని ఇప్పటికి కూడా. బ్రిక్స్ ప్లస్ అంటారు మంచిదాన్ని. ఆ బ్రిక్స్ ఉద్దేశం కూడా డాలర్ ఆధిపత్యం తగ్గించాలి అని ఒక డైరెక్ట్గా వాళ్ళ డిస్కషన్లు ఉంది. అది బ్రిక్స్ అంటే కూడా చాలా కోపం ట్రంప్కి. ఎందుకంటే డాలర్ ఆధిపత్యం తగ్గిపోతే వాళ్ళ ఎకానమీ బాగా తగ్గిపోతుంది, అమెరికన్ ఎకానమీ తగ్గిపోతుంది అని చెప్పి అతను ఫైట్ చేస్తాడు. అమెరికా ఎప్పుడు యుద్ధాలకు పోయినా కానీ చమురు అంటే ఆయిల్ కోసమే మెయిన్ టార్గెట్ కూడా. ఆయిల్ ఒకటి ప్లస్ వాళ్ళ సుప్రీమసీ ఎక్కడ తగ్గకూడదు. వాళ్ళు నెంబర్ 1 కంట్రీలో ఉండాలి వరల్డ్లో. వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారు. అది వాళ్ళ అప్రోచ్. అది వాళ్ళది. ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్లో ఆల్రెడీ అంతర్గత సంక్షోభం నడుస్తుంది. ఖమేనీ ప్రభుత్వ తిరుగుబాటు, అక్కడ చనిపోతున్న జనం, అవన్నీ వాటిని ఆధారంగా అంటే వాటిని చూపించి ట్రంప్ ఇరాన్ మీద ఎప్పుడైనా దాడికి సిద్ధమని చెప్పడం, లేదా ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలకు 25% టారిఫ్ వేస్తానడం. ఇప్పుడు భారత్ ఇరాన్ మధ్య 15,000 కోట్ల వ్యాపారం ఉంది అన్నట్టు తెలుస్తుంది. అంటే ఒకవేళ టారిఫ్ వేస్తే ఇండియాకి ఏమన్నా ఇబ్బంది వస్తుంది? ఇరాన్తో మన టారిఫ్ అంటే మన ట్రేడ్ పెద్ద ఎక్కువ లేదు. ఎందుకంటే ఇరాన్తో అమెరికన్ శాంక్షన్స్ ఇరాన్లో ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్నాయి. ఇరాన్ ఒక ఐసోలేట్ అయిపోయిన దేశంలో అయిపోయింది యాక్చువల్గా. అంటే మన మిడిల్ ఈస్ట్, మన ఏషియన్ కంట్రీ కాబట్టి ఇండియాతో కొంచెం సంబంధం బాగానే ఉంది. సో మనకి వాళ్ళకి పెద్ద ట్రేడ్ సంబంధం పెద్ద నెంబర్లు కావు. అవి తగ్గినా కూడా మనకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, రష్యాకి అమెరికాకి ఇరాన్కి డికేడ్స్ నుంచి ఉన్న ఎనిమిటీ ఉంది. ఇది నా ఉద్దేశం 80 నుంచి వాళ్ళకి పడట్లేదు. అంటే సీరియస్ ఎనిమిటీ. అంటే వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ని అమెరికా మొత్తం దాన్ని ఆపేసింది, శాంక్షన్స్ పెట్టేసింది. అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పటికి కూడా వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయలేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దానికి కారణం ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళతో గొడవ పడడం, ఇజ్రాయెల్ని అంటే ప్రపంచం నుంచి ఎలిమినేట్ చేస్తామని థ్రెట్స్ ఇవ్వడం. ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ కంట్రీ మిలిటరీ వైజ్, చాలా స్ట్రాంగ్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ గాజాలో అవుతున్న గొడవల్లో ఇరాన్ హ్యాండ్ చాలా స్ట్రాంగ్ హ్యాండ్ ఉంది అక్కడ అని మనం వింటున్నాం, చదువుతున్నాం కూడా. అంటే హమాస్కి ఇజ్రాయెల్ సపోర్ట్, ఇరాన్ సపోర్ట్ చాలా ఉందని వింటున్నాం. సో ఈ దీంట్లో ఇరుక్కోవడంతో ఇరాన్ కూడా కావాలని ఇష్యూస్ ఇంకొంత తెచ్చుకుంటుందని అనుకోవచ్చేమో కూడా. ఐ డోంట్ నో, అది వాళ్ళ పాలిటిక్స్ అది. సో దేర్ ఫార్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే ఆ 25% అడిషనల్ టారిఫ్ మీద మనకి పెద్ద ఇంపాక్ట్ పడకపోవచ్చు మనకి. ఇరాన్ మనకి మేజర్ పార్ట్నర్ కాదు మన ఇంపోర్ట్స్లో మనకి. సో వీఆర్ ఓకే విత్ దట్, అంటే ఇంప్లిమెంట్ చేస్తే. బంగారం, వెండి ధరల దగ్గరకు వద్దాం. గోల్డ్ రేటు 4-5 ఏళ్ళలోనే విపరీత కరోనా తర్వాత బాగా పెరిగింది. ఇప్పుడు 1,44,000 24 క్యారెట్లు, 1,30,000 పైన 22 క్యారెట్లు. ఎందుకు ఇంత విపరీతంగా బంగారం గిరాకీ? బంగారం యాక్చువల్గా అది లాంగ్ స్టోరీ. ఆ స్టోరీ క్లుప్తంగా చెప్పాలి అంటే డాలర్కి బంగారంకి సంబంధం ఉంది. డాలర్ వీక్ అయితే బంగారం చీప్ అవుతుంది. అది ఫస్ట్. అంటే ఎందుకు అవుతున్న విషయం తర్వాత మాట్లాడదాం. డాలర్ కానీ తగ్గితే బంగారం చీప్ అవుతుంది. డాలర్ విలువ పడిపోతూ ఉంటే బంగారం పడిపోతుంది. డాలర్ కరెన్సీ పడిపోతుంది గత 5-6 ఏళ్ళుగా. అంటే డాలర్ కొన్ని కరెన్సీస్తో ముడిపడి ఉంది గ్లోబల్గా. అంటే యూరో, తర్వాత జాపనీస్ యెన్, కెనడియన్ డాలర్, స్విస్ ఫ్రాంక్, ఇలా కొన్ని కరెన్సీస్తో దాన్ని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. దాంట్లో డాలర్ రేట్ పడిపోతుంది, డాలర్ కాంట్రిబ్యూషన్ పడిపోతుంది. అందుకే డాలర్ వీకర్ అని అవుతుంది తెలుస్తాం మనకు అది. అంతేకాకుండా యూఎస్లో ఉన్న ఎకానమీ పరిస్థితి బట్టి కూడా డాలర్, వాళ్ళ వెస్టర్న్ ఎకానమీలో డాలర్ వీక్గా మూవ్ అవుతుంది. దాంతో గోల్డ్ ప్రైసెస్ పడిపోతున్నాయి. గోల్డ్ ప్రైస్ పడినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే ఐటెం తక్కువ వస్తే అందరు కొంటారు. అలా అయినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. డాలర్ వల్ల గోల్డ్ ప్రైస్ పడుతోంది, అందరూ దాన్ని కావాలని కొనుక్కోవడంతో మళ్ళీ ప్రైసెస్ ఆర్టిఫిషియల్ పెరిగిపోతున్నాయి. అదొకటి. ఈ గోల్డ్ ప్రైసెస్ని ఆర్టిఫిషియల్గా మేనేజ్ చేయడానికి గోల్డ్ ప్రొడక్షన్ ప్రపంచంలో అది వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్, గోల్డ్ మైనర్స్. అంటే విరివిగా గోల్డ్ మైనింగ్ చేసేస్తే
గోల్డ్ ప్రైస్ పడిపోతుంది. అలా కాకుండా వాళ్ళు జాగ్రత్తగా దాన్ని క్యాలిబ్రేట్ చేసి ఇన్ని టన్నులు ఏడాదికి అని వాళ్ళు క్యాలిబ్రేట్ చేసి కొంచెం సప్లై తగ్గిస్తే డిమాండ్ పెంచుకుంటున్నారు. ప్రొడక్షన్ తగ్గించేది. ప్రొడక్షన్ తగ్గించుకుంటాం మైనింగ్లో. దాంతో ప్రైసెస్ పెరుగుతున్నాయి. అది అలా ఉండగా మనం ఇంట్లో కూడా మన ఓన్ ఫ్యామిలీస్ మనం చూస్తాం. ఇంట్లో బంగారం ఉంటే మనం కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాం. రేపు గబుక్కున ఉద్యోగం తేడా వచ్చింది, ఏదో అప్పు చేయకుండా గబుక్కున బంగారం మనం వాడుకోవచ్చు, అప్పు దాన్ని మార్టిగేజ్ చేసి మనం లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు బంగారం అంటే మనకి ఒక సేఫ్టీ లాగా ఫీల్ అవుతాం. ఇంట్లో ఎలా ఫీల్ అవుతామో దేశాలు కూడా అలాగే ఫీల్ అవుతాయి. సో ఈ ప్రస్తుతం రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా ఈ గ్లోబల్ అన్సర్టనిటీలో అన్ని దేశాలు కొంచెం వాలటాలిటీ ఫీల్ అవుతున్నాయి. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. డాలర్ ఏమైపోతుంది, వాళ్ళ ఎకానమీ ఏమైపోతుంది, టారిఫ్ కన్నా ఎక్కువ అయిపోతే లేకపోతే ఇంకా గొడవ అయిపోతే మనం ఏం చేస్తాం, మన ఎకానమీకి ఎలాగా అని అన్ని దేశాలు, మేజర్ దేశాలు భయపడుతున్నాయి. భయం కాకపోతే అట్లీస్ట్ కన్సర్న్గా ఉంటున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. సో అన్ని రిజర్వ్ బ్యాంక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ అంటారు వాటిని గ్లోబల్గా. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఒక దీనికి అలా అన్ని బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాయి. సో ఒక పక్కనేమో డాలర్ పడ్డంతో గోల్డ్ ప్రైస్ పడి డిమాండ్ పెరిగి అంతా కొంటున్నారు. దాంతోడు పరిగెత్తి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచం అన్ని కూడా గోల్డ్ కొంటున్నాయి, ఇంక్లూడింగ్ ఆర్బీఐ. ఆర్బీఐ ఎలా కొంది అంటే చాలా వరకు డాలర్స్ అమ్మేసి గోల్డ్ కొంది ఆర్బీఐ. అంటే డాలర్ కూడా మనం దాన్ని ఎంత స్ట్రాంగ్ అనుకోవట్లేదు. గోల్డ్ మన దగ్గర ఉంటే లాభం అని బంగారమే బలం, విలువ బంగారం చెప్పి వాళ్ళు డాలర్స్ అమ్మేసి బంగారం కొంటున్నారు. సో దాంతో ఈ బంగారం ప్రైసెస్ ఇక స్కై రాకెట్ అయిపోతున్నాయి. గత 2 ఏళ్ళుగా మనం ఈ రష్యా యుక్రెయిన్ వార్ చూస్తున్నాం. ఎప్పుడూ లేని ప్రైస్ 40% గోల్డ్ పెరిగింది 1 ఇయర్లో. సో ఇంకా పెరుగుతుందా? ఇప్పుడు ఇరాన్ కొత్తగా వచ్చింది గొడవల్లో. ఇప్పుడు అంటే ప్రపంచం గొడవలు ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అది ఇన్ షార్ట్. అది అందరూ గోల్డ్ పెట్టుకోవాలనుకుంటారు, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. గోల్డ్ ప్రైస్ తగ్గాలి అంటే ప్రపంచంలో శాంతి రావాలి. శాంతి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మనకి. నాకైతే కనిపించట్లేదు ఇమీడియట్గా. అంటే వస్తే మంచిదే, కానీ 6 నెలలు పడుతుందా 1 ఇయర్ పడుతుందా చెప్పలేం. గ్లోబల్గా ట్రంప్ రీచ్ అయ్యే అవకాశం ఉందా గోల్డ్ రేట్ ఇలాగే? అది ఎనీబడీస్ గెస్. అంటే ఒక ఫిగర్ చెప్పలేం మనం. గోల్డ్ ప్రైస్ మాత్రం పెరిగే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. ఎంత అవుతుంది చెప్పలేను. ఫ్యూచర్లో తగ్గడం ఉండదు, ఇంకా పెరగడమే ఉంటుంది. తగ్గినా కూడా మహా అయితే 10,000 20,000 తగ్గుతుందేమో, కానీ మరి పాత 70-80 వేల రూపాయల లెవెల్కి వచ్చే ఛాన్స్ తగ్గితే కనిపించట్లేదు. ఇందాక చెప్పినట్టు వాళ్ళు దాన్ని ఆ ప్రైస్ ప్రాప్ చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్, గోల్డ్ సప్లయర్స్. వాళ్ళు మరీ పండేవారు దాన్ని. కొంచెం అట్టి పెట్టి ప్రైస్ అట్టి పెడతారు హై ప్రైస్లో. స్టాక్స్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక కారణం అయితే దానికి సంబంధం ఉంది గోల్డ్ రేట్ పెరగడానికి. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనడం కంటే గోల్డ్ పర్చేజ్ చేయడం బెటర్ ఏమో. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం రిటర్న్స్ చూసి మనం అనుకుంటాం. గోల్డ్ రిటర్న్స్ మన చేతిలో లేదు, మన కంపెనీ పెర్ఫార్మెన్స్లో లేదు, ఇండియన్ ఎకానమీ పెర్ఫార్మెన్స్లో లేదు. గ్లోబల్గానే అయితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. నేను అవ్వకపోతే గోల్డ్ ప్రైస్ పడచ్చు కూడా కొంచెం అలా. అందుకని గోల్డ్ ఓన్లీ యాజ్ ప్యూర్ బ్యాకప్గా పెట్టుకోవాలి అంతే. మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా కావాలి అంటే మనం ఇంకేదో స్టాక్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ చాలామంది అడుగుతుంటారు నేను పర్సనల్గా, గోల్డ్ కొంటే ఎక్కడ కొనాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ అని అంటూ ఉంటారు. ద బెస్ట్ ఆప్షన్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు ఈటీఎఫ్స్ అని. దాంట్లో పెట్టుకుంటే మనకి ఫిజికల్ బంగారం పెట్టుకునే అవసరం ఉండదు. అంటే మన పేర్లో వాళ్ళు మనకు యూనిట్స్ ఇస్తారు నేవీ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్ లాగానే. అది గోల్డ్కి లింకే ఉంటుంది. ఆ యూనిట్ ప్రైస్ యూనిట్ వైజ్గా గోల్డ్ ఇచ్చే ఉంటుంది. మన ఫిజికల్ గోల్డ్ ఏం చేతిలో ఉండదు, కానీ మన పేర్లో గోల్డ్ ఉన్నట్టే అనుకోవచ్చు. ఆన్లైన్ క్యాష్ లాగా అనుకోవచ్చు. వర్చువల్ గోల్డ్ అనుకోవచ్చు, వర్చువల్ గోల్డ్. సో రేపు పొద్దున అమ్మాలనుకుంటే ఈజీ. మనకి స్టోరేజ్ లాకర్ గొడవ లేదు, ఇంట్లో సేఫ్టీ గొడవ లేదు. మనం ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగితే ఈ అనేవి కూడా పెరుగుతుంది, యూనిట్స్కి పెరుగుతాయి ప్రైస్ కూడా. చాలా మంది ఇంట్లో బంగారం భయపడి కూడా బ్యాంక్ లాకర్లో పెట్టి ఇయర్లీ రేట్ పే చేస్తూ ఉంటారు. కరెక్ట్, రెంట్ పే చేస్తారు. సో అది కొంచెం ఇబ్బంది. అంతేకాకుండా గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనాలి అంటే తరుగు ఉంటుంది, దాంట్లో వాల్యుయేషన్స్ ఉంటాయి, క్యారెట్లు, తర్వాత మేకింగ్ ఛార్జ్ అని ఇవన్నీ ఉంటాయి కదా ఫిజికల్ గోల్డ్లో. అవన్నీ లేకుండా మనం ఈటీఎఫ్ పెట్టుకుంటే మనకి బెస్ట్ ఆప్షన్. ఈటీఎఫ్లో ఈ తరుగు ఇలాంటివి ఏముండవు. డైరెక్ట్ యూనిట్స్ తోటి గోల్డ్, అంత యూనిట్స్ గోల్డ్ ఉంటుంది. ఒక రిటర్న్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాం? ఇప్పుడు అమ్మేస్తే ఇప్పుడు డబ్బు వచ్చింది. ఓకే, అంటే వర్చువల్ గా అమ్మేయడం, క్యాష్ తీసుకోవడం. అంతే. స్టాక్స్ అమ్మినట్టు, ఓకే, స్టాక్ మార్కెట్ అమ్మినట్టు అమ్మేస్తే డబ్బు వస్తుంది కదా స్టాక్స్. అలాగే ఇది కూడా బెస్ట్. ఇది యాక్చువల్లీ ఈటీఎఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈటీఎఫ్ బెస్ట్. గోల్డ్ కావాలి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, అమ్మాయి పెళ్లి ఉంది అప్పుడు ఇంకా ఫిజికల్ గోల్డ్ కొనుక్కుని ఆభరణం కొనుక్కుని వాళ్ళు చేసుకోవాలి. బంగారం అంటే సరే అందరికీ ఇష్టం. బంగారం రేటు మొదటి నుంచి ఎక్కువ పెరుగుతుంది. వెండి రేటు ఎందుకు విపరీతంగా? సిల్వర్ రేటు 15,000 రీసెంట్గా ఒక్కరోజు 15,000. అది
అంటే అది నిజంగానే 15,000 పెరిగిందా? లేకపోతే ఇలా వెండి రేట్ అంతగా పెరుగుతుంది? గోల్డ్ ఏమో ఇందాక చెప్పినట్టు సెంట్రల్ బ్యాంక్స్ డిమాండ్ వల్ల పెరుగుతోంది. సిల్వర్‌కి ఆ సిట్యుయేషన్ లేదు. లేదు. కానీ సిల్వర్, గోల్డ్ ఎప్పుడు ప్యారలల్‌గా మూవ్ అవుతాయి. అది మాత్రం ఒక ప్యాటర్న్ మనం గమనించాలి. ఇంకోటేమిటంటే సిల్వర్ డిమాండ్ ఇండస్ట్రియల్ డిమాండ్. అంటే ఇప్పుడు మన చాలా ఇండస్ట్రీస్ సిల్వర్ వాడతాయి. కొంచెం కొంచెం చిన్న చిన్న గ్రాములు సిల్వర్ వాడతాయి. మన ఈవీ కార్స్ తర్వాత ఇంక్లూడింగ్ మన డిఫెన్స్ ఫోర్సెస్ కూడా సిల్వర్ వాడతాయి. అంటే మిసైల్స్‌లోను వాటిలోను కొంచెం సిల్వర్ కంటెంట్ వెళ్తుంది. సో, సడెన్‌గా గ్లోబల్‌గా డిఫెన్స్ ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్స్ పర్చేజ్ ఎక్కువవుతోంది. మ్యానుఫ్యాక్చర్ ఎక్కువవుతోంది డిఫెన్స్‌లో. అక్కడ సిల్వర్ డిమాండ్ పెరుగుతోంది. అక్కడ కూడా సిల్వర్ మ్యానుఫ్యాక్చర్ కూడా కంట్రోల్ అవుతుంది. వాళ్ళు దాన్ని రేషన్ చేసి వాళ్ళు మార్కెట్‌లో ప్రొడ్యూస్ చేస్తారు సిల్వర్. ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇలాగే ఉంటదంటే ఇలాగే ఉండొచ్చు. అంటే అది సడెన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిపోదు. డిమాండ్ తగ్గిపోదు. ఇలాగే కంటిన్యూ అవుతుంది కొన్ని రోజులు సిల్వర్ కూడా ప్రైసెస్. ఆర్నమెంట్స్ పరంగా సిల్వర్ తక్కువ యూజ్ చేసుకుంటారు. అంటే పట్టీలు లేడీస్ అయితే అలా వాడతారు గానీ, బాగా తక్కువ. కానీ 3,00,000 దాకా పోయేంత అంటే ఇండస్ట్రియల్ డిమాండ్. ఇండస్ట్రియల్ డిమాండ్. ఇండస్ట్రియల్ యూజ్ సిల్వర్ అంతా. నెక్స్ట్ కాపర్ విషయానికొచ్చేసరికి కాపర్ నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్ అని చెప్తున్నారు. నిజంగానే కాపర్ రేట్ కూడా పెరుగుతుంది కాపర్. గోల్డ్, సిల్వర్ తర్వాత కాపర్‌దే నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్ అని ఉందా అంత కాపర్‌కి? అంటే ఫ్యూచర్ మార్కెట్ అనుకోను కాపర్‌ని. కానీ కాపర్ ప్రైసెస్ పెరగడం కూడా అది మైనింగ్ షార్టేజ్ ఉంది. అంటే కొన్ని కాపర్ తయారు చేసే దేశాలు ఉన్నాయి. పెరు ఇలా కొన్ని దేశాలు సౌత్ అమెరికాలో ఉన్నాయి. మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ మైన్స్‌లో ప్రాబ్లమ్ రావడం. వాటి వల్ల కొంచెం మైనింగ్ ప్రొడక్షన్ తగ్గింది. డిమాండ్ కూడా ఇందాక చెప్పినట్టు ఈవీ, ఆటోమొబైల్స్, తర్వాత ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ వాటి డిమాండ్ పెరగడంతో ప్రొడక్షన్ తగ్గడం, డిమాండ్ పెరగడంతో సడెన్‌గా సర్జ్ అయింది గత 1 ఇయర్‌గా కాపర్ ప్రైసెస్. ఇది ఇలాగే ఉంటుంది అనుకోను నేను. మళ్ళీ మైనింగ్ వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ డిమాండ్ మీట్ అవుతుంది. ఈ సమ్మర్‌కి కాపర్ రేట్లు పెరగడం వల్ల ఏసీ, కూలర్‌లు గాని వీటి వీటి రేట్లు పెరుగుతాయంటున్నారు. కాపర్ వల్ల. ఉండొచ్చా అవకాశం? గట్టిగా పెరుగుతాయి. అవకాశం అయితే గ్యారంటీగా ఉంది. ఈ సమ్మర్‌కి. యెస్. అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ కానీ వాళ్ళు పాత దీంట్లో అమ్మేస్తారు పాతవి. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ హైయర్ ప్రైస్ పెట్టి తీసుకోవాలి వాళ్ళు. సో, డెఫినిట్‌గా ప్రైస్ పెడితే ఆశపడక్కర్లే మనం. అందుకే మోటార్లు అన్నీ కాపర్‌తో ఉన్న అన్ని ఆ! వైర్లు, వైరింగ్. మోటార్లు, ఏసీలు అన్నీ కూడా పెరిగిపోతాయి. నో డౌట్. చివరకు మనకేందంటే ఇప్పుడు డాలరు, రూపాయి రోజు చూస్తూ ఉంటాం డాలర్‌కి సంబంధించి. 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు రూ. 3కి ఒక డాలర్. ఇప్పుడు రూ. 90. ఇప్పుడు మన ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరో 4, 5 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఎందుకు మనకింకా రూపాయి విలువ బలపడట్లేదు? మనం రూపాయి డాలర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ. మన ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ మనం. ఆయిల్ డాలర్స్‌లో కొంటాం మనం. హ్మ్. రష్యా నుంచి ఆయిల్ కొన్నా కూడా మనం రష్యాతో రూపీతో ట్రేడ్ చేస్తాం అనుకుంటున్నాను. నాకు పూర్తిగా తెలియదు. ఆ డీటెయిల్స్ బయటికి రావట్లేదు. డెఫినిట్‌గా డాలర్ అయితే మన రష్యాకి ఇవ్వట్లేదు మనం. మనం అలాగే మనం ఇంపోర్ట్ చేసేవన్నీ డాలర్స్‌లోకి మనం ఇంపోర్ట్ చేయాలి. మన ఎకానమీ బాగా చేసుకుంటున్నాం మనం. మనం ఎక్కువ డాలర్స్ ఖర్చు పెడుతున్నాం. మనం రూపాయలు ఎక్కువ ఇచ్చి డాలర్ తీసుకుంటున్నాం మనం. సో, డాలర్ ప్రైస్ పెరుగుతోంది. డాలర్ పెరిగిందంటే ఒక డాలర్ పెట్టాలంటే రూపీ కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మనకది. హ్మ్. అలాగే రెండిటికి లింక్ ఉందన్నమాట ఇది. ఎప్పటినుంచో మనం ఇండియా ఈజ్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. ఇప్పుడు కాదు గత 50, 60 ఏళ్లుగా మనం ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇండియా చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. గోల్డ్ గూడా ఇంపార్టెంట్. గోల్డ్ కూడా ఇంపోర్టే. గోల్డ్ ఇంపో గోల్డ్ 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 ఇంపోర్టే. గోల్డ్ ఇంపోర్టే. ఎక్కువ దిగుమతులు ఉన్నంత కాలం ద యెస్. ముఖ్య దాంట్లో ఆయిల్ ముఖ్యమే. మన ఇంపోర్ట్స్‌లో దాదాపు 70, 80% ఆయిల్ బిల్లే ఉందండి. సో, ఆయిల్ మనం ఇమ్మీడియేట్‌గా మనం తగ్గించే అవకాశం లేదు. ఆన్ ది కాంట్రరీ ఎకానమీ బాగా చేస్తే ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. బట్ మనం వెహికల్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఏదైనా సరే మనం ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిట్లో మనకి అవసరం. క్రూడ్ ఆయిల్ కానీ మిగతా రకరకాల పెట్రోల్ ప్రొడక్ట్స్ అవసరం మనకి. సీఎన్‌జీ ఇవన్నీ అవసరం మనకి. మనం ఇంత ఉండి గూడా మరి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని ఎట్లా అంటే ఇది ఏ రకంగా కొలుస్తారు దాన్నంటే? జీడీపీ, జీడీపీ. మనం ఇంపోర్ట్ చేసుకొని, మనం ఖర్చు పెట్టుకుంటూ, మనం తయారు చేసే ప్రొడక్ట్స్, మనం కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్ ఒక ప్రొడక్ట్ చేసి నేను కానీ మీకు అమ్మితే, అది మన జీడీపీకి యాడ్ అవుతుంది. మీరు ఇంకోళ్ళకి అమ్ముతారు. అది మీరు కన్జ్యూమ్ చేస్తారు. అది మన మన బిల్డింగ్‌లో అందరూ చిన్న చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ అన్నీ కలిసి చేస్తే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మన జీడీపీ. కన్జంప్షన్, ఎక్స్‌పోర్ట్స్ ఇవన్నీ కూడా మనం కలిపితే జీడీపీ అవుతుంది. ఆ జీడీపీ మనం 4థ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ టుడే. మనం దాదాపు $4.5 ట్రిలియన్ ఉన్నాం మనం. అమెరికా నంబర్ 1 $30 ట్రిలియన్ ఉంది. 30లో ఉంది. చైనా సెకండ్ 22, 23లో ఉంది.
థర్డ్ ఏమో జర్మనీ ఉంది, ఫోర్త్ మనం ఉన్నాం. అండ్ మనకి జర్మనీ ఎక్కువ గ్యాప్ ఇప్పుడు అది లేదు. 2028లో జర్మనీని కూడా దాటేసి ఇంకా ముందే అయిపోవచ్చు. మన స్పీడ్ ఇప్పుడు మన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఏమంటే ఐఎంఎఫ్ మన జీడిపి ఫోర్కాస్ట్ని 6.8 టు 6.9 ఎంత ఉంది, గవర్నమెంట్ 7.2 అంటుంది. అంటే ఆ జీడిపి కానీ నిజంగా మనం ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ మనం ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మనం ఈ లోపల త్వరలోనే మనం థర్డ్ లార్జెస్ట్ అయిపోతాం మన ప్రపంచంలో. చివరిగా గోల్డ్‌కి సంబంధించి చాలా మంది గోల్డ్ లోన్‌లు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటే అవసరం లేకున్నా గాని గోల్డ్ లోన్‌లు పెడితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది పెట్టమని చెప్తుంటారు. ఇందులో నిజంగా గోల్డ్ లోన్ పెడితే క్రెడిట్ స్కోర్ పెరగడం ఏమైనా ఉంటాయా అవన్నీ? లోన్ తీసుకుని మనం టైంకి పే చేస్తే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అది చేయొచ్చు. అలాగే క్రెడిట్ కార్డు తీసుకుని మనం సరిగ్గా వాడుకొని, సరిగ్గా బిల్లు టైంకి కట్టి మనం దాంట్లో డ్యూస్ లేకుండా మనం మేనేజ్ చేసుకుంటే క్వైట్ గుడ్ ఆన్ క్రెడిట్ స్కోర్. సిబిల్ స్కోర్ అవసరం మనం లోన్స్ తీసుకోవాలి అంటే. మనకేం ట్రాక్ రికార్డ్ లేకపోతే, సిబిల్ మనకేం ట్రాన్సాక్షన్ లేకపోతే మనకి కొంచెం లోన్ రావడం ఇబ్బందే. అంటే మనం చాలా బాగా ఉన్నా కూడా మనక్కడ ఎవరికీ తెలీదు మన ట్రాక్ ఓకే. రికార్డ్. మన ట్రాక్ రికార్డ్ ప్రూవ్ చేసుకోవాలంటే ఒక లోన్ తీసుకొని టైంకి కట్టి మనం రికార్డ్ పెంచుకోవచ్చు. గోల్డ్ కాదు, ఏ లోన్ తీసుకున్నా మనం చేయొచ్చు. చాలా మంది ఇంకోటంటే గోల్డ్ లోన్ పెట్టి హోమ్ లోన్‌కి వెళ్తూ ఉంటారు చాలా మంది. గోల్డ్ లోన్ హోమ్ లోన్‌కు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? హోమ్ లోన్ తీసుకునేటప్పుడు గోల్డ్ లోన్. అంటే మన సిబిల్ స్కోర్‌లో ఒక ఇది ఉంటుంది. లిమిట్ ఉంటుంది. ఎంత మనం లోన్స్ తీసుకోవచ్చా అని. మామూలుగా మనకు హోమ్ లోన్ ఇవ్వాలంటే ఎక్కడ లోన్‌లు లేకుండా ఉండాలి. హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు. ఎక్కడ లేకుండా కాదు. ఎంత లోన్ ఉంది, ఎలా మీ ట్రాక్ దాన్ని రికార్డ్ దాన్ని ఎలా బట్టి ఉంది, ఇస్తారు. మీ ఇన్‌కమ్ ఎలా ఉంది. అవును. మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీ ఈఎంఐ దీనికే హోమ్ అవును. లోన్‌కి అయిపోతే మీరు గోల్డ్ లోన్ కట్టలేరు వాడే చెప్తారు. చెప్తాను. అప్పుడు ఇంత లోన్ ఇవ్వలేము మీకు తగ్గిస్తా ఉంటారు. అదే ఇప్పుడు గోల్డ్ లోన్ నుండి హోమ్ లోన్‌కి వెళ్తే అది ఎఫెక్ట్ ఉంటది. 2 బ్యాలెన్స్ చేయాలి దానప్పుడు. ఎఫెక్ట్ చూపిస్తుందా అది హోమ్ లోన్? చూపిస్తుంది. వస్తుంది. గ్యారంటీగా వస్తుంది. 2 కలిపి ఒక మనిషి కేపబిలిటీ కదా! డబ్బు కట్టే కేపబిలిటీ, రీపేమెంట్ కేపబిలిటీ ఈఎంఐలతో పాటు గోల్డ్ లోన్ కూడా ఈ హోమ్ లోన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. 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 ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి.